ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 52వ భాగంలో 13వ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడం కంటిన్యూ చేద్దాం. డాక్టర్: సరే స్టీవ్, ఇప్పుడు మనం ఈ జన్మ ముందు జన్మలకు వెళదాం. నీ కన్నతల్లి ఆత్మతో కలిసి నువ్వు ఎప్పుడైనా ఇంకేదైనా జన్మలో జీవించావా? సబ్జెక్ట్ చాలాసేపాగి అవును, జన్మించాను. డాక్టర్: భూమి మీద ఏదైనా జన్మలో మీ ఇద్దరి మధ్య శారీరకంగా లేదా ఉద్వేగపరమైన బాధ కలిగిందా? సబ్జెక్ట్: కాసేపటి తరువాత సబ్జెక్ట్ తన కుర్చీని చేతుల్ని గట్టిగా పట్టుకొని, ఓహ్ అయ్యో, అదీ సంగతి, అంతేగా, అది ఆమె. డాక్టర్: రిలాక్స్, మరీ అంత వేగంగా వద్దు. నేను అర్థం చేసుకునేటట్లు కొంచెం నిదానంగా మాట్లాడు. నేను 3 లెక్క పెట్టేసరికి నీ మనసులో కనిపించిన ఈ ఆత్మతో జీవించిన జన్మలో అతి ముఖ్యమైన సమయానికి వెళ్ళు. 1, 2, 3. సబ్జెక్ట్ దీర్ఘంగా నిట్టూర్చి, అయ్యో, అదే వ్యక్తి, కానీ శరీరం వేరే, కానీ అప్పుడు కూడా ఆమె నా తల్లే. డాక్టర్: భూమి మీద కనిపించే దృశ్యం మీద దృష్టిని కేంద్రీకరించు. అది రాత్రా పగలా? సబ్జెక్టు కాసేపాగి, మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు ఇసుక వేడిగా ఉన్నాయి. డాక్టర్: ఎండలో ఇసుక వద్ద ఏం జరుగుతూ ఉందో వివరించు. సబ్జెక్టు చెబుతూ ఆగుతూ, నేను నా దేవాలయానికి ఎదురుగా నిలబడి ఉన్నాను. నా ముందు చాలామంది గుంపుగా ఉన్నారు. నా గార్డులు నా వెనక నిలబడి ఉన్నారు. డాక్టర్: నీ పేరేమిటి? సబ్జెక్ట్: హొరామ్. డాక్టర్: హొరామ్, నువ్వు ఎలాంటి దుస్తులు ధరించావు? సబ్జెక్ట్: పొడవాటి తెల్లటి దుస్తులు, కాళ్లకు శాండిల్స్ ఉన్నాయి. నా చేతిలో ఒక దండం ఉంది, నా అధికారానికి గుర్తుగా. దాని మీద బంగారు పాముల బొమ్మలు ఉన్నాయి. డాక్టర్: నీ అధికారం ఏమిటి హొరామ్? సబ్జెక్ట్ గర్వంగా, నేనొక మతాధికారిని. సూచన: ఇంకా లోతుగా విచారించిన తరువాత అతడు క్రీస్తుపూర్వము 2000 సంవత్సరంలో ఎర్ర సముద్రానికి దగ్గరగా అరేబియా ద్వీపకల్పంలో ఒక గిరిజనుల నాయకుడని తెలిసింది. ప్రాచీన కాలానికి ముందు ఈ ప్రాంతం కింగ్డమ్ ఆఫ్ షీబా లేదా సబా అని పిలువబడేది. మట్టి ఇటుకలు, రాళ్లతో నిర్మించిన ఈ అండాకార దేవాలయం ఒక చంద్ర భగవానుడికి అంకితమిచ్చారని కూడా తెలుసుకున్నాను. డాక్టర్: మీ దేవాలయం ముందు నువ్వేం చేస్తున్నావు? సబ్జెక్ట్: నేను మెట్లపైన నిలబడి ఒక స్త్రీని విచారిస్తున్నాను. ఆమె నా తల్లి. ఆమె నా ముందు మోకాళ్ల మీద నిలబడి ఉంది. నన్ను చూసినప్పుడు ఆమె చూపుల్లో జాలి, భయము కనిపిస్తున్నాయి. డాక్టర్: ఆమె కళ్లల్లో జాలి, భయము రెండూ ఒకేసారి ఎలా కనిపిస్తాయి? సబ్జెక్ట్: ఇతరులకు ఆహారాన్ని పంచిపెట్టడానికి ఆమె ఆహారాన్ని భద్రపరిచే గది తలుపుల్ని బద్దలు కొట్టి దొంగిలించింది. ఆ సంవత్సరం చాలా మంది ఆకలితో అలమటిస్తున్నారు. కానీ ఆహారాన్ని పంచిపెట్టడానికి నాకు మాత్రమే అధికారం ఉంది. నేను మాత్రమే ఆజ్ఞాపించగలను. ఆహారాన్ని జాగ్రత్తగా కొలిచి పంచాలి. డాక్టర్: ఆమె ఆహార నియంత్రణ నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిందా? ఇది మనుగడకు సంబంధించిన విషయమా? సబ్జెక్ట్ నిష్కర్షగా, అంతకంటే ఎక్కువే. నా ఆజ్ఞను ధిక్కరించడం వలన ఆమె నా అధికారాన్నే నిర్లక్ష్యం చేసింది. నా వాళ్లను నా అదుపాజ్ఞల్లో ఉంచుకోవడానికి నేను ఆహార సరఫరాను నా ఆధీనంలో ఉంచుకున్నాను. వాళ్లందరూ నా పట్ల విధేయులై ఉండాలనుకుంటాను. డాక్టర్: ఇప్పుడు నువ్వు నీ తల్లిని ఏం చేయబోతున్నావు? సబ్జెక్ట్: నిశ్చయంగా నా తల్లి నియమాన్ని ఉల్లంఘించింది. నేను ఆమెను రక్షించగలను. కానీ అలా చేస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలియజేయడానికి ఆమెను శిక్షించి తీరాలి. ఆమెకు మరణశిక్షను విధించాలని నిర్ణయించాను. డాక్టర్: నీ సొంత తల్లినే చంపబోతున్నందుకు నీకేమనిపిస్తుంది హొరామ్? సబ్జెక్ట్: ఇది చేసి తీరాల్సిందే. ఆమె తన హోదా వల్ల నాకు ఎప్పుడూ పక్కలో బల్లెంలా తయారై నా ప్రజల్లో అలజడిని సృష్టిస్తోంది. ఆమె ఇక్కడ ఉన్నంత కాలం నేను స్వేచ్ఛగా పరిపాలించలేను. ఇప్పుడు కూడా ఆమె నా అధికారాన్ని లెక్క చేయటం లేదు. నా దండాన్ని మెట్ల మీద కొట్టి ఆమెను చంపమని ఆజ్ఞాపించాను. డాక్టర్: ఆ తరువాత నీ తల్లిని చంపమని ఆజ్ఞాపించినందుకు నువ్వు విచారించావా? సబ్జెక్ట్ గొంతు బాధతో పూడుకుపోయింది. నేను అధికారాన్ని నిలుపుకోవాలంటే
అలాంటి విషయాలను గురించి ఆలోచించకూడదు. ఇప్పుడు స్టీవ్ తన మనస్సులో తల్లి కొడుకులు కావాలనే దూరం అవ్వటానికి కారణమైన 2 ఉద్వేగభరితమైన సంఘటనలను మళ్లీ అనుభూతి చెందాడు. అవి కర్మపరంగా జరిగినట్లు అతడు గుర్తించినా, అతడి తల్లి అతడిని చర్చి మెట్ల మీద విడిచిపెట్టి వెళ్లడం చారిత్రాత్మక ప్రతీకారంగా భావించకూడదు. అతడికి ఈ బాధ నుండి చికిత్స మొదలవ్వాలంటే మనం ఇంకా ముందుకు వెళ్లవలసి ఉంది. మా తరువాత సెషన్ స్టీవ్ ఆత్మ గురించి మరిన్ని వివరాలు రాబట్టడానికి ఉద్దేశించబడింది. అది చేయటానికి నేను అతడిని ఆత్మల ప్రపంచానికి వెనక్కి తీసుకుని వెళ్లాను. మంచి ఫలితం కోసం ప్రతి కేసులో నేను సబ్జెక్టును సరియైన ఆధ్యాత్మిక ప్రదేశానికి తీసుకుని వెళతాను. కేసు 13లో నేను పునశ్చరణ ప్రదేశాన్ని ఉపయోగించాను. కేసు 27 విషయంలో జన్మను ఎంపిక చేసుకునే ప్రదేశం నుండి తిరిగి వచ్చిన వెంటనే ఏం జరిగిందో తెలుసుకోవడానికి, దానిని మరలా అనుభూతి చెందడానికి తిరిగి ఆ ఆధ్యాత్మిక కాలానికి వెళతాము. ఈ సన్నివేశంలో తన ప్రస్తుత శరీరాన్ని ఏ కారణాల వల్ల ఎంచుకున్నాడో, అతని జీవితంలో ఇతర ఆత్మల పాత్ర ఏమిటో స్టీవ్ తెలుసుకోవాలనుకుంటున్నాను. డాక్టర్, ఆత్మల ప్రపంచంలో నిన్నేమని పిలుస్తారు? సబ్జెక్ట్: సుమోస్. డాక్టర్: సరే సుమోస్, మనం ఇప్పుడు మళ్ళీ ఆత్మల ప్రపంచంలో ఉన్నాం కాబట్టి నువ్వు స్టీవ్ అనే వ్యక్తిని మొట్టమొదట చూసినప్పటి కాలానికి వెళ్ళు. అప్పుడు నీ ఆలోచనలు ఏమిటి? సబ్జెక్ట్: ఎంత కోపిష్టి మనిషి. తలుపు దగ్గర మెట్ల మీద తనను విడిచిపెట్టేసి వెళ్లిపోయినందుకు తన తల్లి మీద అతడికి విపరీతమైన కోపం వచ్చింది. అతడిని పెంచుకోబోయే బండముక్కు మనుషుల మీద. నేను ఈ శరీరాన్ని ఆశ్రయిస్తానో లేదో నాకు తెలియదు. డాక్టర్: నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని నిమిషాల సేపు ఆ నిర్ణయాన్ని పక్కనబెట్టి ఇతర విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం. జన్మను ఎంపిక చేసుకునే ప్రదేశం నుండి వెళ్లిపోయిన తరువాత నిజంగా నువ్వేం చేశావో చెప్పు. సబ్జెక్ట్: ఒక్కొక్కసారి నేను నా సొంత నిర్ణయంపైనే ఆధారపడుతుంటాను. కానీ సాధారణంగా నేను చూసిన జన్మ గురించి, ముఖ్యంగా ఇటువంటి కఠినమైన జన్మ గురించి నా స్నేహితుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆతృతగా ఉంటుంది. డాక్టర్: అవును, నిజమే. నువ్వు ఎంచుకోవటానికి 1 కంటే ఎక్కువ శరీరాలు ఉన్నాయా? సబ్జెక్ట్ తల అడ్డంగా ఊపుతూ: ఈ జన్మనే ఎంచుకోవాలి. ఇది చాలా కఠినమైన నిర్ణయం. డాక్టర్: సుమస్, నువ్వు తిరిగి వచ్చిన తరువాత నీ స్నేహితులను కలిసినప్పుడు వచ్చే జన్మలో వారిలో కొందరితో కలిసి జీవించటానికి వీలుందేమో చర్చిస్తావా? సబ్జెక్ట్: దాదాపు ప్రతిసారి చర్చిస్తాను. నేను వాళ్ల జీవితాల్లో ఉన్నట్లే నా ఆప్తమిత్రులు కూడా నా రాబో జన్మల్లో ఉంటారు. నా గ్రూపులో కొంతమంది కొన్ని జన్మల్లో నాతో ఉండరు. అదేమంత గొప్ప విషయం కాదు. తరువాత జన్మ గురించి మేమందరం ఒకరితో ఒకరం చర్చించుకుంటాం. నేను వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. మేమందరము ఒకరికొకరు చాలా బాగా తెలుసు. మా బలాలు, బలహీనతలు, పూర్వజన్మల్లో సాధించిన వాటి గురించి, మా వైఫల్యాల గురించి, రాబోయే జన్మల్లో వేటి గురించి జాగ్రత్తగా చూసుకోవాలి, అలాంటి విషయాలు. డాక్టర్: జన్మను ఎంచుకునే ప్రదేశానికి వెళ్లే ముందు నీ తరువాత జన్మలో ఎలాంటి వ్యక్తిలా ఉండాలో అనే వివరాలేమైనా వాళ్లతో చర్చించావా? సబ్జెక్ట్: క్లుప్తంగా మాట్లాడుకుంటాం. ఏదీ అంత స్పష్టంగా చర్చించలేదు. ఇప్పుడు నేను స్టీవ్ని చూశాను. ఈ జన్మలో అతనికి సంబంధం ఉండేవాళ్లు ఎవరు అనే దాని మీద నాకు నచ్చని అంశాలు కొన్ని ఉన్నాయి. అందుకని నేను జోర్తో మాట్లాడాను. డాక్టర్: జోర్ నీ గైడా? సబ్జెక్ట్: అవును. జన్మలను చూసి ఎంపిక చేసుకునే ప్రదేశానికి వెళ్లే ముందు నేను నా తర్వాత జన్మలో ఎలా ఉండాలనుకుంటున్నానో అని నేను చెప్పిన విషయాలన్నీ ఆయన ఓపిగ్గా విన్నాడు. డాక్టర్: సరే సుమస్, జన్మలను ఎంచుకునే ప్రదేశం నుండి నువ్వు నీ ప్రైమరీ క్లస్టర్ గ్రూప్ దగ్గరికి ఇప్పుడే తిరిగి వచ్చావు. ఇప్పుడు ముందుగా నువ్వేం చేస్తావు? సబ్జెక్ట్: ఎంతో బాధగా ఉన్న ఈ స్టీవ్ గురించి మాట్లాడతాను. కన్న తల్లి లేదు. చుట్టూ ఎలాంటి వారు ఉంటారు? వాళ్ల ప్లాన్ ఏమిటి? ఇటువంటివన్నీ మాట్లాడతాను. మాకందరికీ అవన్నీ సరిగ్గా కుదరాలి. డాక్టర్: అయితే ఏ ఏ ఆత్మలు ఏ ఏ శరీరాల్లో ప్రవేశిస్తాయో తెలుసుకుంటావా? సబ్జెక్ట్: అవును, అది మాకు ఖచ్చితంగా తెలియాలి. డాక్టర్: ఈ సమయంలో ఆత్మలకు శరీరాలను కేటాయించే దానిలో ఏమైనా మార్పులు చేయమని అడిగే అవకాశం ఉంటుందా? లేక జన్మలను ఎంపిక చేసుకునే ప్రదేశం నుండి వెళ్లగానే
ఎవరెవరు ఏ ఏ శరీరాల్లో ఉండాలో ప్రతి ఒక్కరికి చెప్పేస్తారా? సబ్జెక్ట్ దేనికి ఎవరిని బలవంతం చేయరు. ఏం చేయాలో మాకు తెలుసు. జోర్ మిగిలిన వాళ్ళు కావలసిన సర్దుబాట్లు చేసుకోవడానికి మాకు సహాయం చేస్తారు. ఏ ఏ శరీరంలో జీవితం ఎలా ఉంటుందో ముందుగా చూసుకోవడానికి మమ్మల్ని పిలుస్తారు. సబ్జెక్ట్ ముఖం గంభీరంగా మారింది. డాక్టర్ ఈ క్షణంలో నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా సుమస్? సబ్జెక్ట్ ఏమాత్రం సంతోషం లేని గొంతుకతో అయ్యో నా స్నేహితులు వెళ్ళిపోతున్నారు, వేరే వాళ్ళొస్తున్నారు. ఓహ్ డాక్టర్ వేరే ఆత్మల విషయంలో కొన్ని వాదనలు జరగబోతున్నట్లు నాకు అనిపిస్తోంది. నీకు సాధ్యమైనంత రిలాక్స్డ్గా ఉండు. నేను అడిగినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ వివరంగా నాకు చెప్పగలవు. అర్థమైందా? సబ్జెక్టు ఇబ్బంది పడుతూనే సరే డాక్టర్ చెప్పడం మొదలుపెట్టు. ఇక్కడ నీకు ఎన్ని ఆత్మలు కనిపిస్తున్నాయి? సబ్జెక్ట్ 4 ఆత్మలున్నాయి. అవి నా వైపు వస్తున్నాయి. వాటిలో జోర్ ఒకటి. డాక్టర్ ముందెవరున్నారు? సబ్జెక్ట్ నా చెయ్యి పట్టుకొని అదుగో ఇయాన్. ఆమె మళ్ళీ నా తల్లిలా జన్మించాలనుకుంటోంది. డాక్టర్ ఆ ఆత్మ హొరాం స్టీవులకు తల్లిగా జన్మించిన ఆత్మేనా? సబ్జెక్ట్ అవును ఆమె. అయ్యో ఆమె మళ్ళీ నాకిష్టం లేదు. డాక్టర్ ఏం జరుగుతుంది? సబ్జెక్ట్ మేమిద్దరము రాజీ పడవలసిన సమయం ఇదేనని, మళ్ళీ తల్లి కొడుకుల్లా అస్తవ్యస్త జీవితాన్ని గడుపుదామని ఇయాన్ నన్ను అడుగుతోంది. డాక్టర్ కానీ సుమస్ జన్మలను ఎంచుకునే ప్రదేశంలో స్టీవ్ తల్లి తన బిడ్డను చర్చికి తీసుకురావడం నువ్వు చూసినప్పుడు నీకు ఈ సంగతి తెలియదా? సబ్జెక్ట్ అక్కడ మనుషులను చూశాను. ఏది వీలవుతుందో చూశాను. అది అప్పటిదాకా ఇంకా ఒక ఊహామాత్రంగానే చూసింది. అయినా నిజానికి అప్పుడు ఆమె పొత్తిళ్లలో ఉన్నది నేను కాదు. నాకు మరంత నమ్మదగ్గ నిదర్శనం కావాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈయాని ఇక్కడ ఉందంటే ఏదో ఒక కారణం ఉంది. డాక్టర్ ఇక్కడికి కొత్తగా వచ్చిన ఆత్మల్లో ఏ ఒక్కటి కూడా నీ గ్రూపుకు సంబంధించిన వారిది కాదనుకుంటున్నాను. అవునా? సబ్జెక్టు నిట్టూర్చి అవును వాళ్ళు కాదు. డాక్టర్ అరేబియాలో ఆమె పట్ల నీ ప్రవర్తన బ్యాలెన్స్ చేయడానికి భూలోక సమయంలో 4000 సంవత్సరాల పాటు నువ్వు ఈ ఇయాన్ ఎందుకు ఎదురు చూశారు? సబ్జెక్ట్ భూలోకంలో సంవత్సరాలు ఇక్కడ ఏమాత్రం లెక్కలోనివి రావు. అక్కడ అన్ని సంవత్సరాలు గడిచినా ఇక్కడ ఆత్మల ప్రపంచంలో నిన్ననే జరిగినట్లు ఉంటుంది. నేను హొరాంలా ఉన్నప్పుడు ఆమెకు చేసిన అపికారాన్ని సరిదిద్దుకోవటానికి నేను సిద్ధంగా లేను. అంతే. ఇప్పుడు దానికి తగిన పరిస్థితులు ఉన్నాయని ఆమె చెబుతోంది. ధన్యవాదాలు మాస్టర్స్. 13వ అధ్యాయమైన కొత్త శరీరాన్ని ఎంపిక చేసుకోవడంలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.